హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికి చెప్పొద్దు. ఈరోజు బిర్యానీ ఎలా చేయాలనో చూద్దాం. మా ఇంట్లో ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం, అలాగే మీకు కూడా చూద్దామని చెప్పేసి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, ఈ మూడే. తర్వాత అల్లం వెల్లిపాయ బిర్యానీ మసాలా ఉంటే సరిపోతుంది, కొంచెం బిర్యానీ ఆకు. తర్వాత ఈరోజు బిర్యానీ కొబ్బరి పాలతో చేద్దాం అనుకుంటున్నాం. కొబ్బరిని మిక్సీకి వేసి వాటర్ కలిపి ఇలా జాలీతో పెట్టేసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. తర్వాత బియ్యం తీసుకొని, మేము ఈరోజు రైస్ కుక్కర్లో చేస్తున్నాం. రైస్ కుక్కర్లో కామన్గా అయినా 1కి 2 పోస్తాం బియ్యము నీళ్ళు. ఈ 1 సగం బియ్యం తీసుకున్నాం కనుక 3 గ్లాసుల నీళ్ళు పోయాల్సి ఉంటుంది. 1 సగం కొబ్బరి పాలైనా ఇంకొక 1 సగం కలిపేసి వాటరు, మొత్తం 3 గ్లాసుల బియ్యం వాటర్ పోసేసి దాన్ని రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేసుకుందాం. చూడండి, రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. తిరగవాత వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ వేసి, పచ్చిమిరపకాయ, టమాటా వేసి కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. చూడండి, కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మనం టమాటా యాడ్ చేద్దాం. 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ యాడ్ చేయాలి కానీ తర్వాత యాడ్ చేస్తాను నేను. తిరగవాత వేసినప్పుడు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కొద్దిసేపు మగ్గిన తర్వాత అంతవరకు కొద్దిసేపు చూద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత ధనియా పౌడరు, బిర్యానీ మసాలా వేసుకొని తగినంత ఉప్పు కలుపుకొని దాన్ని బాగా కొద్దిసేపు కలిపిన తర్వాత రేపు జూలై 7న మన షెఫ్ బాబాయ్ చెప్తున్నాడు కదా బిర్యానీ డే అని. ఆ రోజు ఇది ట్రై చేసి చూడండి. మేము కాజు వేయట్లేదు, ఉల్లిగడ్డ వేయట్లేదు, ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, నెయ్యి కూడా వాడట్లేదు. చూడండి ఒకసారి మేము చేసింది కూడా ఎలా బాగుంటుందో చూడండి. ఇంకా పక్కన రైస్ కుక్కర్లో గోరువెచ్చగా అన్నట్టు అయింది అది. దాంట్లో ఇది యాడ్ చేసి వదిలేస్తే బిర్యానీ రెడీ అవుతుంది దానంతలో అదే. మనం ఏమి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతలోపు మనం పక్కన కుర్మాకు రెడీ చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ఊరికే వేసుకున్నాం కదా దంచింది. ఆ బిర్యానీ మసాలా ఇంకొక వీడియో చేసి పెడతాను మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో. అంతవరకు నెక్స్ట్ కుర్మా ప్రాసెస్ చూద్దాం. తిరగవాత వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం సేపు ఉంచి తర్వాత మగ్గనిద్దాం. కొద్దిసేపు కలుపుదాం, అటు ఇటు సరిపోతుంది. అంతలోపు మనం పక్కన తెల్ల నువ్వులు, పల్లీలు బాండీలో వేయించుకొని, అలాగే ఇంతకుముందు ఉన్న కొబ్బరి పాలతో తీసిన కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి 3 కలిపి మిక్సీకి వేసి పెట్టుకుందాం పక్కన. అంతలోపు తర్వాత టమాటా వేసి బాగా కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి. మగ్గే వరకు కలుపుతూ ఉండండి కొంచెం, అప్పుడప్పుడు అడుగంటకుండా. తర్వాత ఈ పేస్ట్ తీసుకొని దాంట్లో వేసి కలుపుదాం. చూడండి, టమాటాలో ఏది కొబ్బరి పాలు తీసిన కొబ్బరి, పల్లీలు, తెల్ల నువ్వులు. దీంట్లోకి మాత్రమే మేము తెల్ల నువ్వులు వాడతాం. మిగతా ఏవి ఆకుకూరల చట్నీలు ఏం చేసినా కూడా మేము నల్ల నువ్వులే వాడతాం. ఫస్ట్ ఓన్లీ కుర్మా పర్పస్ మాత్రమే తెల్ల నువ్వులు వాడతాం. ఇదిగోండి, కొద్దిసేపు మగ్గిన తర్వాత బాగానే తగినంత ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. పల్లీలు అవి ఉంటాయి కనుక పులుపు ఉంటుంది టమాటాకి. మాకు కొంచెం కారం ఘాటుగా ఉంటేనే తింటారు. బాగానే వేస్తాం. తగినంత ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి. మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చూడండి ఒకసారి బాగా కలుపుకొని చూడండి. అంతే, కుర్మా రెడీ. చూడండి, కుర్మా రెడీ అయిన తర్వాత కట్టేసిన తర్వాత అంతలో మన కుర్మా అయ్యేలోపు బిర్యానీ కూడా రెడీ అయింది. తర్వాత రైతాకు చూద్దాం. తిరగవాత వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి, ఉల్లిగడ్డని ఈ విధంగా పచ్చిమిరపకాయని ఈ విధంగా చాప్ చేసుకున్నాను నేను. చాలా బాగా వచ్చింది, పచ్చగా వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. అంటే సన్నగా కట్ చేయడం కొంచెం ఇబ్బంది కదా, ఈ విధంగా అయితే చాలా మంచిగా అనిపించింది. నాకైతే తొందరగా 2 నిమిషాల్లో అనిపించింది. ఆ విధంగా కొంచెం వేపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దాన్ని పెరుగులో కలిపేస్తే మన రైతా రెడీ. బిర్యానీ, కుర్మా, రైతా రెడీ. మా ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా ఉందో ఎలా నచ్చిందో, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ.